అవినీతిని నశించాలి. మనదాళ్ళకి అప్పుడే రాసి ఫ్రీ కరెంటు ఫ్రీ ఇవన్నీ మన గవర్నమెంట్ ఇస్తుంది. బీపీటీ బియ్యం ఇస్తుంది. రేషన్ కార్డు మనలో ఒకటి ఉంది. ఈ గుర్తు మర్చిపోవద్దు. ఉచిత కరెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కల్లెట్ల చంద్రకళ మారయ్య సాగర్తో ఉన్నాం. వారి ప్రచారం ఏ విధంగా సాగుతుంది, వాళ్ళు ఓటర్ల ఇంటికి వెళ్ళినప్పుడు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు వారు అనేది మనం వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్ ఎలా ఉంది సార్ స్పందన? ఈరోజు మేము ప్రచారంలో పాల్గొనడం జరిగింది. మా భార్య అని చంద్రకళ మారయ్య అని మాకు టికెట్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డి ప్రేమతోటి మాకు టికెట్ ఇచ్చి మా అభిమానం చాలా మంచి పేరు ఉన్నదని మాకు ఇవ్వటం జరిగింది. ఈరోజు ప్రజల కాడికి పోవటము ఈ ప్రజలకు వాళ్ళ స్పందన చూస్తుంటే చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే సంక్షేమ పథకాలు ఎన్నో పథకాలు చేస్తుంది. ఇప్పుడు ఉచిత బస్సే కానీ, మన బియ్యం కానీ, రేషన్ బియ్యం కానీ ఎన్నో పథకాలు పెట్టింది. ఆ పథకాలన్నీ అమలు అవుతున్నాయని మేము చెప్పటం జరిగింది. వాళ్ళు కూడా చాలా స్పందించడం జరిగింది. అదేవిధంగా మళ్ళా చేసే ఇప్పుడు ఉన్న పనులు కూడా కొంతమంది
అక్కడ ఉన్న ప్రజలు మోరీలు కానీ అక్కడ డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు లేవు నాయన అని చెప్పారు. అవి తప్పకుండా కాంగ్రెస్ తోటే పని అవుతుందని, ఎందుకంటే ఇప్పుడు అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మేము తప్పకుండా చేస్తామని హామీ ఇవ్వటం జరిగింది. ప్రజలు కూడా మాకు స్పందించి మాకు ఓటేస్తారని ఆశాభావం తెలియజేసుకుంటున్నాం. సరే, వాళ్ళ ఇంటికి వెళ్ళిన క్రమంలో మీకు ఎలాంటి సమస్యల గురించి అడుగుతారు సార్? మామూలుగా ముఖ్యంగా ఏం లేదు, కొంతమంది పింఛన్లు, కొంతమంది ఇంద్రమ్మ ఇండ్లు, మన సీసీ రోడ్లు, ఇవి ఈ 4 ముఖ్యంగా అడుగుతున్నారు. వాళ్ళకు ఇంద్రమ్మ ఇండ్లు ఇంత ముందు నేను ఇంద్రమ్మ కమిటీలో కూడా నెంబర్ని కన్వీనర్ గా ఉన్నాను. 22 ఇండ్లు ఈ వార్డులో పెట్టేయటం జరిగింది. ఇంకా ఎన్ని ఇండ్లు ఉన్నా కానీ నేను మళ్ళా మార్చి ఏప్రిల్లో మనకు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇస్తుంది, 2వ విడత ఇస్తుంది. అందరికీ అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి నేను వాళ్ళకి హామీ ఇస్తున్నా. మీ మీడియా ద్వారా మొత్తం ఎంతమంది ఉన్నా కానీ అందరికీ ఇండ్లు మేము ఇచ్చి వాళ్ళకు చేస్తామని హామీ ఇస్తున్నాం, ఆదుకుంటామని హామీ ఇస్తున్నాను. అదేవిధంగా ఇంకా కొన్ని పనులు కూడా, వాళ్ళ పింఛన్లు కూడా వాళ్ళకు లేని వాళ్ళకు, అర్హులైన వాళ్ళకి అందరికి ఇస్తామని కూడా మీ మీడియా ముందుగా తెలియజేసుకుంటాను. చెప్పండి మేడం, ముఖ్యంగా మహిళల్లో స్పందన. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి మునుగోడు ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో 1వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కల్లెట్ల చంద్రకళ మారయ్య సాగర్ గారిని రాజగోపాల్ రెడ్డి సార్ గారిని నియమించడం జరిగింది. అలాగే ఇన్ఛార్జీలుగా మమ్మల్ని ఈ వార్డు చూసుకోవాలని ఇక్కడికి పంపించడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి వార్డులో తిరుగుతుంటే కూడా చాలా చక్కటి స్పందన వస్తుంది. ఇందిరామ్మ ఇండ్లు పెట్టడం కానీ, మారయ్య గారు ఆ వార్డుకు చేసిన సేవల గురించి, పింఛన్లు పెట్టియడం కానీ, గతంలో వార్డు మెంబర్గా చేసినప్పుడు డ్రైనేజీలు వేపించడం కానీ, సీసీ రోడ్లు వేపించడం కానీ, అప్పుడు ఏదైనా పార్టీని నమ్ముకొని ఉన్న వ్యక్తి, ప్రజలను నమ్ముకొని ఉన్న వ్యక్తి ఈరోజు ఏ ఇంటికి పోయినా కూడా ప్రజలు మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. 100% గెలుస్తామనే నమ్మకం మాకు కూడా ఈరోజు కలిగింది. ఏదైనా ఇంకా ఏదైనా అవకతవకలు ఉన్నా కూడా చిన్న ఇందిరమ్మ ఇండ్లు రాని వాళ్ళకు కూడా ఇంకా 3 సంవత్సరాలకు ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఇండ్లు పెట్టడం కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఎలాంటి పని ఉన్నా కూడా పొద్దుగాల లేవంగానే 24 గంటలు అందుబాటులో ఉండే వ్యక్తి కల్లెట్ల చంద్రకళ మారయ్య గారు. ఏ అవసరం ఉన్నా కూడా మున్సిపాలిటీ పరంగా, రాజగోపాల్ రెడ్డి పరంగా, పార్టీ పరంగా, అధికార పార్టీ ఏదైనా ఏ పనైనా సాధించుకునే శక్తి మారయ్య గారి దగ్గర ఉన్నది. వాళ్ళు ప్రజల్లో ఉన్న మనిషి. ఇప్పుడు వాళ్ళ కులాన్ని కూడా కుల సంఘాన్ని పెట్టి ఒక ల్యాండ్ అలాంటి ఓనిచ్చి కూడా అందరికీ సహాయ సహకారాలు చేస్తారు. ఏంటికి పోయినా కూడా ముసలోళ్ళు కానీ అందరూ వాళ్ళ పెద్దమ్మలు, చిన్నమ్మలు, ఈ యాదవ్స్ కానీ, గౌడ్స్ కానీ, ముస్లిమ్స్ కానీ అందరు కూడా చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటారు. మన ప్రజల్లో ఉండే వ్యక్తి, ఇలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే మనం భవిష్యత్తులో పనిచేసుకోగలుగుతాం. ఇలా అవతల వాటిలోకి వెళ్ళి వచ్చి ఉంటారు, రేపు వాళ్ళు గెలిచినా మనం పోయి అడగలేము. వాళ్ళ ఇంటికి పోయి చేతులు పట్టుకొని నిలబడాలనే ఉద్దేశం మీద ఎవరు. కాబట్టి ఖచ్చితంగా మారయ్య వారు, చంద్రకళ మారయ్య గారు ఈ వార్డులో గెలుస్తారన్న నమ్మకం మాకు ఖచ్చితంగా ఉంది. అందరూ దయచేసి అందరు కూడా ఓటు వేసి, చేయి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని కోరుతున్నాం. థ్యాంక్ యూ.